చంద్రాల పిహెచ్సి వెలవడం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో నేను వర్క్ చేస్తున్నాను. మేము అసలే చాలా బాధలు పడి మేము ధర్నాలు చేసుకుంటూ కనీసం మాకు ఫుడ్ ఏమీ లేకుండా మేము ధర్నాలు చేసుకుంటూ ఉండంటే హెల్త్ మినిస్టర్ గారు ఎవరైతే మాట్లాడారో మమ్మల్ని ఆ మాటలు చాలా బాధాకరం కలిగినాయి. సార్ మేము ఒక బీఎస్సీ నర్సింగ్ చదివి మేము ఇక్కడికి వచ్చి పల్లెల్లో ఆరోగ్య వైద్య సేవలు అందిస్తే బాగుంటుందని మీ ప్రభుత్వమే మీరే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు సార్. అలాంటిది ఇప్పుడు మీకు బయట ఎంత ఇస్తున్నారు మేము ఎంత ఇస్తున్నాం అనే మాటలు మాట్లాడుతున్నారు సార్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చి 3 గంటలు 4 గంటలు డ్యూటీస్ చేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. 3 గంటలు 4 గంటలు సార్ ప్రభుత్వం ఎవ్రీ టైం మీరే మానిటర్ చేస్తున్నారు సార్. మీరే మానిటరింగ్ చేస్తున్నారు. మేము 9 to 4 ఏదైతే మేము ఎఫ్ఆర్ఎస్లు వేస్తున్నామో అదంతా కూడా మీరే మానిటర్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. కానీ ఇప్పుడు మీరు 2 గంటలు 3 గంటలు ఉంటుంటే మేము ఎఫ్ఆర్ఎస్ వేస్తున్న వాళ్ళు మేము ఎవరం సార్ అసలు కనీసం మమ్మల్ని అంత కించపరిచి మాట్లాడుతున్నారు సార్. బయట ప్రైవేట్ హాస్పిటల్లో 12,000 జీతం చేస్తున్నారు అని అంటే సార్ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ డాక్టర్స్ సార్. డాక్టర్స్ వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళ కండిషన్ చూసి వెళ్ళిపోతారు సార్. కానీ ఒక పేషెంట్స్ని మేము మా సొంత ఫ్యామిలీ మెంబర్స్లో మేము ట్రీట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ యూరిన్ వాళ్ళ స్టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము చేస్తాం సార్ బయట. అలాంటి మాకు 12,000 ఇస్తున్నందుకు మరి మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్. ఎలాంటి నర్సెస్కి మీరు 12,000 ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు డిమాండ్ చేసి మాకు ఇంకా ఎక్కువ శాలరీస్ ఇప్పించాలి సార్. కానీ అలాంటిది మీరు మమ్మల్ని ఇంకా మీరు రిక్రూట్ చేసుకున్నదే కాకుండా మళ్ళీ మీరే మమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంటే పని చేస్తున్న మేము ఎంతో బాధపడాల్సి వస్తుంది సార్. అట్లాంటిది ఇంకొకటి సార్ బయట 12,000 ఇస్తున్నారు మీకు 40,000 జీతం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బయట మేము 40,000 అసలు ఏ సిహెచ్ఓ అకౌంట్లో 40,000 పడుతుంది సార్. మేము అడుగుతున్నాం సార్. కనీసం మా అకౌంట్ స్టేట్మెంట్స్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి సార్. ఎవరెవరికి ఎంత వేస్తున్నారు ఎంత కొరత జరుగుతుందని మొత్తం మీకు తెలుసు సార్ ఎంత జరుగుతుందో. కానీ ఇప్పుడు 40,000 అంటున్నారు సార్. ఇన్సెంటివ్స్ మాకు మా పనుల్లో మాకు నియమించకుండా ఏఎన్ఎంస్ పనులు ఏవైతే నియమించారో వాళ్ళు ఏఎన్ఎంస్ పని చేయకపోతే మాకు జీతాలు కట్ చేస్తున్నారు సార్. మాకు ఇన్సెంటివ్స్ తగ్గిస్తున్నారు. అంటే మేమేం అడుగుతుందంటే ఎవరి పని ఎవరు చేయకపోతే ఎవరి జీతాలు కట్ చేస్తున్నారు సార్. అది మాకు చాలా బాధాకరంగా కలుగుతుంది సార్. ఆ 15 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 15,000 ఏదైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ అవి మాకే పెట్టండి. మా వర్క్లోని ఇంక్లూడ్ చేయండి. మాకు సంబంధించిన ఇండికేటర్సే మాకు ఇవ్వండి. మేము ఒక 1,000 రూపాయలు వస్తే మా ఫ్యామిలీని ఇంకొంచెం బాగా చూసుకోవచ్చు. మాకు ఇంకొంత వస్తే మేము ఎక్కువ చూసుకోవచ్చు అని మేము ప్రాకులాడతాం సార్ ఆ వర్క్ కోసం. వాళ్ళ వర్క్ వాళ్ళు చేయకపోతే మా దాంట్లో కటింగ్ చేయడం అనేది అది చాలా అన్యాయం సార్. మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం సార్. ఒక కుటుంబం కాదు సార్. అలాగా పని చేయని ఏఎన్ఎంస్ ఎవరైతే అంటే నేను ఏఎన్ఎంస్ని కూడా మళ్ళీ ఇక్కడ తక్కువ చేయడం కాదు సార్. వాళ్ళకున్న బిజీ వర్క్లను బట్టి ఒకవేళ చేయలేకపోతే అవి మా శాలరీలో కట్ అవ్వడం అనేది చాలా అన్యాయం సార్. వాళ్ళకి వచ్చేది వస్తూనే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ జాబ్లు వాళ్ళకి 25 నుంచి 35 చిల్లర ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఏదైతే మీరు ఒక పల్లెలో బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటే పల్లెల్లో మీకు ఆరోగ్య సేవలు అందించడానికి మీరు రిక్రూట్ చేసుకున్నారు సార్. అలాంటిది మీరే మాకు సపోర్ట్ కనుక చేయకపోతే మాకు ఇంకెవరున్నారు సార్. ఈ అకౌంట్లో ఎవరి దగ్గర కూడా 40,000 అసలు పడట్లేదు సార్. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఎంతోమంది ఆడపిల్లలే ఉన్నారు సార్. మ్యాక్సిమం ఆడపిల్లలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్లు కూడా ఎక్కడో ఊరి చివరిలో ఉంటారు సార్. ఆ ఊరి చివరికి వచ్చేసి విలేజ్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగుతూ తీగుతూ బీర్ సీసాలు అక్కడ పడేస్తూ పొద్దున్నే ఒక ఆడపిల్ల డ్యూటీకి 9 గంటలకు అక్కడికి వెళ్ళాలంటే ఎంతో బాధపడుతున్నారు సార్. అది ఎక్కడో కాదు మా పిహెచ్సిలోనే జరుగుతుంది సార్. అది మా దగ్గరే జరుగుతుంది. అది ఎంతో భయభ్రాంతికి గురి చేస్తుంది సార్ అలాంటిది. ఎందుకంటే ఒకటి సెక్యూరిటీ ఉండదు సార్. 9 to 4 స్టే చేయట్లేదు, 24/7 మీరు స్టే చేయట్లేదు అంటున్నారు సార్. కానీ 24/7 మాకు స్టే చేయడానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అసలు ఎక్కడో ఒక 100% మన రాష్ట్రం 100% ఒక 25% 30% కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాటికి కూడా కొన్ని చోట్ల ఎంతోమంది సిహెచ్ఓస్ ఆడపిల్లలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు సార్. అట్లాంటిది మిగతా ఏదైతే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో అక్కడ కన్స్ట్రక్షన్ చేయట్లేదు సార్. ఆ కన్స్ట్రక్షన్ చేయని ప్లేస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మేము హెచ్డబ్ల్యూసి అంటే సార్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏదైతే ఉందో దాన్ని మేము రెంట్కి తీసుకుంటాం సార్. రెంట్కి తీసుకొని ఆ రెంట్ బిల్లు మంత్లీ మేమే పే చేస్తున్నాము. మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు మేమే పే చేస్తున్నాము. కొంతమంది సిహెచ్ఓస్ హాఫ్ ఆఫ్ ద సిహెచ్ఓస్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళు వర్క్ చేసే విలేజ్ ఎక్కడైతే ఎంత దూరం అయితే ఉందో అవన్నీ కూడా లాంగ్ అయిపోతుంది కాబట్టి అక్కడే రెంట్కి వాళ్ళు స్టే చేయడానికి కూడా రూమ్ ఒకటి రెంట్కి తీసుకుంటున్నారు సార్. వాళ్ళు రూమ్ రెంట్ అంటే వాళ్ళ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఏదైతే ఉందో అది వాళ్ళ పర్సనల్ శాలరీలో ఉండి పే చేసుకుంటున్నారు సార్. హౌస్ రెంట్ పే చేసుకుంటున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకుంటున్నాము, అలాగే హెచ్డబ్ల్యూసి రెంట్ కూడా మేము పే చేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేయండి సార్. 6 సంవత్సరాలు పూర్తయ్యి ఎవరైతే మేము గవర్నమెంట్ మాకు ఆర్డర్స్లో ఇచ్చారో 6 సంవత్సరాలు ఇచ్చే వాళ్ళని కూడా మా పర్మనెంట్ చేయమని ప్రతి చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని, అలాగే కమిషనర్ వీరపాండ్యన్ గారిని, ప్రతి హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ సార్ని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.